హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కల్కి వరల్డ్ బ్లాక్ బస్టర్ తర్వాత మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అంటే చాలామందికి సందేహాలు ఉన్నాయి. ప్రభాస్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో బ్లాక్ బస్టర్ హిట్లు చేస్తూ పాన్ ఇండియా రేంజ్ ఉన్న స్టార్ ఇప్పుడు మారుతితో సినిమా అంటే ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, అసలు మారుతి ప్రభాస్ను డీల్ చేయగలడా అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అయితే ఈ అనుమానాలన్నింటికి చెక్ పెట్టేలా రాజా సాబ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్లిమ్స్లో ప్రభాస్ లుక్ అయితే అదిరిపోయింది. లవర్ బాయ్గా పూలు పట్టుకుని దర్శనమిచ్చాడు ప్రభాస్. వింటేజ్ డార్లింగ్ ని మళ్లీ గుర్తు చేస్తున్నట్టుంది ఈ గ్లిమ్స్. కల్కి, సలార్, బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ ను మళ్లీ లవర్ బాయ్ గా చూడాలనుకునే వారికి ఈ రాజాసాబ్ ఆ ఆశని నెరవేర్చింది. ఈసారి హర్రర్, రొమాంటిక్ కామెడీ అంటూ రాజాసాబ్ మూవీ రాబోతుంది. మారుతి డైరెక్షన్ లో వచ్చే ప్రతి సినిమా కూడా రొమాంటిక్ కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలాగే నవ్వించడంతో పాటు భయపెడుతూ ఉంటాడు. ప్రేమ కథా చిత్రం, బలిబలి మగాడిబాయ్, మహానుభావుడు, బ్రాండ్ బాబు, శైలజారెడ్డి, ప్రతిరోజు పండగే, ఇలా చాలా చిత్రాల్లో తన మార్క్ చూపించారు మారుతి. అయితే ఇప్పుడు ప్రభాస్తో హర్రర్ అంటేనే రకరకాల సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ ప్రభాస్ని దెయ్యంగా చూపించబోతున్నారా అనే డౌట్లు కూడా ఉన్నాయి. రాజాసాబ్ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ లుంగీ కట్టుకొని పూలరంగడి మాదిరిగా కనిపించాడు. ఇప్పుడు గ్లిమ్స్ లో అయితే పూల బుకే పట్టుకొని లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఈ డిఫరెంట్ లుక్స్ ని చూస్తుంటే రాజాసాబ్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. మాస్ కి మాస్, క్లాస్ కి క్లాస్, హర్రర్ విత్ రొమాంటిక్ కామెడీ జానర్ లో రాజాసాబ్ సినిమా రాబోతుంది. ఒకవేళ నిజంగా ఇందులో ప్రభాస్ దెయ్యమే అయితే థియేటర్లో ఆడియన్స్ బెంబెలెత్తిపోవడం గ్యారంటీనే. ఎందుకంటే ప్రభాస్ కటౌట్ చూస్తేనే చాలా మంది భయపడుతుంటారు. అలాంటిది ఆ కటౌటే భయపెట్టడానికి రెడీ అవుతే రాజాసాబ్ రావడం కష్టమే. మొత్తానికి ఏదేమైనా మారుతి సినిమాల్లో వినోదం మాత్రం మిస్ కాదు.